హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా నమస్తే అండ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. పైమా పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింసలో భాగంగా ఇవాళ మళ్ళీ మరొక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది, అదే స్వాధ్యాయ యోగా. సో మరి ఈ స్వాధ్యాయ యోగాలోకి మనం ఈ రోజు ఇవాల్టి సెషన్ లోకి వెళ్ళబోయే ముందుగా ధ్యానంతో మొదలు పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు అందరం కూడా ధ్యాన నిమగ్నలం అవుదాము ఫ్రెండ్స్. సో మనకందరికీ తెలుసు, కళ్ళు రెండు మూసేసుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టేసుకుందాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, స్థిర సుఖ ఆసనంలో విశ్రమిద్దాం. సో 5 నిమిషాలు, ఈ 5 నిమిషాలు మనతో మనం ఉండే ఈ అద్భుతమైన క్షణాలని ఎవరు కూడా వదులుకోవద్దు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, బిందు మ్యూజిక్ ఏమైనా షేర్ చేస్తా? నో ప్రాబ్లం. ఎస్. Last 1 minute, friends.
Okay, friends, please stop the music. Yes, thank you. ఓకే ఫ్రెండ్స్, మన రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాం. ఒక 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. ఈ రోజుటి ఇంత చక్కటి ధ్యానానికి, ఇంత గొప్పదైన ఈ ధ్యానాన్ని అందించిన గురువుగారైన పత్రిజికిను ఒక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. చప్పట్ల మధ్యలో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యెస్ ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ సెషన్‌లోకి వెళ్ళబోయే ముందుగా మరి మనకింతటి జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని అందించిన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి అలాగే మనకు స్వాధ్యాయం యొక్క ఆ జ్ఞానాన్ని అందివ్వటానికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, వారికి నా కృతజ్ఞత ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు. అలాగే ఇక్కడున్న వారి ప్రతి ఒక్కరికి, ఇది వీక్షించబోయే వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సో మరి పైన ఎప్పటికప్పుడు మరి సరికొత్తగా వారి ప్రయత్నంగా మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాం. ఇలాంటి జ్ఞానాన్ని అందిస్తూ వస్తోంది పైమా అండి. మరి ఇవాల్టి ఇది ఏంటి అంటే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే పుస్తక పఠనం అని మనకందరికీ తెలుసు. ఈ పుస్తక పఠనం ద్వారా, ఈ స్వాధ్యాయం ద్వారా అధ్యాయంలోకి వెళ్తాం కనుక కదూ! ఇలాంటి జ్ఞానాన్ని అంటే మరి స్వాధ్యాయంలో మరి మనం ఎలాంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు, ఈ జ్ఞానాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు, ప్రత్యేకంగా ఈ స్వాధ్యాయం యువతకు ఎలా ఉపయోగపడుతుంది, సో ఎలాంటి మార్పులు ఈ స్వాధ్యాయం ద్వారా వాళ్ళల్లో కలుగుతుంది అన్న జ్ఞానాన్ని మనకు అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఈ స్వాధ్యాయ యోగ ఫౌండర్ అని చెప్పొచ్చు వారు. ముఖ్యులు మరి పిఎస్ఎస్ఎంలో అంటే ఎన్నో పుస్తకాలు చదివి ఎందరెందరినో రచయితలను భిన్న విభిన్నంగా మరి దేశ విదేశాల నుంచి కూడా రచయితలు మనకంటూ తెలియదు. మరి వీరి ద్వారానే కొత్త కొత్త రచయితల్ని పరిచయం చేయటం, అలాగే ఆ పుస్తకాలను మనకు పరిచయం చేయటం కూడా జరిగింది వీరి సాంగత్యంలో, ఆధ్వర్యంలోనే. మరి వీరు చదివినంత పుస్తక జ్ఞానం ఇంకెవరు లేదని నాకు అనిపిస్తుంది. సో మరి వీరి సాంగత్యంలో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం, ఆ జ్ఞానాన్ని అందుకోబోతున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ స్వాధ్యాయ యోగాకి. సార్, వెల్కమ్ సార్. మీకు ఈ స్వాధ్యాయ యోగాకు శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ ప్లీజ్ సార్. Yeah. హాయ్, నమస్తే అందరికి. సో టుడే లైక్ there are so many books, so కొన్ని పుస్తకాలు చూపెడతాను. ఓకే, ఆ పుస్తకాల్లో ఉన్న లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆధ్యాత్మికతలో, ధ్యానంలో బుద్ధ టీచింగ్స్ తీసుకున్నా, క్రైస్ట్ టీచింగ్స్ తీసుకున్నా, one of the most important point is Buddha, he used always emphasized a most important principle. అందరు ధ్యానం చేస్తుంటారు కానీ ఈ ప్రిన్సిపల్ని నెమరేసుకోరు. ఎప్పుడు కూడా బుద్ధుడు ఒక మనిషి ధ్యానం చేస్తే సరిపోతుందని ఎక్కడ చెప్పలే. అదొక పార్ట్. ఆయన ఎప్పుడు కూడా సంఘం శరణం గచ్చామి అని చెప్పాడు. సంఘం అనే వర్డ్ ఏంటి అంటే, అక్కడ మోస్ట్ ఆఫ్ ద బుద్ధిస్టిక్ పీపుల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ సంఘం అంటే కమ్యూనిటీ ఆర్ గ్రూప్ కాన్షియస్నెస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సంఘం అంటే సొసైటీ అనుకుంటారు. నువ్వు ఆధ్యాత్మికతలో ఏ కమ్యూనిటీ, ఏ గ్రూప్లో ఉన్నావో దాని మేలు కోసం కూడా దానికోసమే నువ్వు ధ్యానం చేయాలి అన్నది దట్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ బుద్ధ టీచింగ్స్. ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. సంఘం అంటే కమ్యూనిటీ, గ్రూప్.
అందుకోసమే మీరు తిచ్చాచ్నాన్ గాని అందరూ బుద్ధిస్టిక్ టీచర్స్ యొక్క బుక్స్ అన్నీ చదివితే they'll tell the importance of community and group consciousness. And one of the finest teachings of Christ consciousness teachings law, Christ he used to always say, I am the tree, you are the branches, and some people are the leaves and some people are the fruits. అంటే ఆయన ఒక చెట్టుని ఏమని చెప్పేవాడంటే ఆయన లైఫ్లో ఒక చెట్టులో ఎట్లయితే ట్రంక్ రూట్స్ ఇవన్నీ ఉంటాయో హీ వాజ్ టాకింగ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ కాన్షియస్నెస్. కానీ అందరూ ఏం చేశారంటే ఈ తెలివి పరులు ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో ఈ ఆధ్యాత్మికతని ధ్యానాన్ని ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ యాక్సిస్ మీద నేర్పించడం మొదలుపెట్టారు. బట్ ఎవరు నిజమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ప్రతి ఒక్కరు కూడా ది ఎంఫసైజ్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ మెడిటేటర్స్ లైఫ్ ఈస్ ఎవరికన్నా కొంచెం ధ్యానం తెలుస్తుంది అంటే దెన్ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రూప్ కాన్షియస్నెస్. గ్రూప్ కాన్షియస్నెస్ భౌతికంగా మన మన ఇమోషన్స్, భావాలు, మన ఆలోచనలు, మన భౌతిక శరీరం ఏది తీసుకున్నా అది ఒక గ్రూప్ ఆఫ్ ఫిజికల్ బాడీస్, ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్. అండ్ ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ యొక్క రిఫ్లెక్షన్సే ఈ ఇమోషనల్ బాడీ, ఈ మెంటల్ బాడీ ఆర్ యువర్ హయ్యర్ బాడీస్ ఇవన్నీ. బట్ ఎంతసేపు ఒక సెల్ఫ్ సెంటర్డ్నెస్, ఒక తమోగుణంతో కూడి ఉన్న ఆలోచన చేసే వాళ్ళకు నాకేంటి లాభము అనుకుంటారు కానీ ఆధ్యాత్మిక యొక్క బౌండరీస్ చాలా విస్తారమైనవి అనమాట. సో అందుకోసమే ఈరోజు వీరు కోరినట్టు విల్ టాక్ సంథింగ్ రిగార్డింగ్ వాట్ గ్రూప్ కాన్షియస్నెస్, వాట్ హౌ వీ నీడ్ టు కల్టివేట్ కోఆపరేషన్, అవన్నీ ఇష్యూస్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ I want to present so that you people can do your own research. మనం చేయాల్సింది ఏంటంటే ఈ గ్రూప్ కాన్షియస్నెస్ని ఈ వరల్డ్లో ఉన్న అన్ని కల్చర్స్, ఈ వరల్డ్లో ఉన్న అందరు మెడిటేటర్స్ ఎలా చెప్పారు అన్నది అనేది అని ఒక ప్లేస్లోకి తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ ఆఫ్ creative investigation. A creative investigation is what we call it as Swajaya. Okay, so first మొట్టమొదటిగా I will show you, I have sent you 2 books. I'll at least let you ఎక్కడుందబ్బా మెయిల్. సో ఒక్క నిమిషం. One minute. I just download things. Okay, sir. Yeah. Yeah. I think I can share, okay? Can share, yeah.
సో దిస్ ఈస్ ద బుక్ లైక్ మనము ఎట్లాంటి అన్నీ మాట్లాడతాం గానీ, ఈ బుక్ పేరు 'విజ్డమ్ ఆఫ్ ద హైవ్' అంటే ఒక తేనెటీగలు ఎలా అసలు తేనెటీగల దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ద ఫస్ట్ పాయింట్ ఈస్ తేనెటీగల దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే షుడ్ లెర్న్ ద గ్రూప్ కాన్షియస్‌నెస్. ఓకే. సో, ఎంత చక్కటైన బుక్ అంటే ఇది ఆహ్, బ బ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే దే రియల్లీ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. ఆహ్, సో, ఈ పుస్తకం చదివితే లైక్ నిజంగా మనము ఎంత చక్కగా గ్రూప్ కాన్షియస్‌నెస్‌లో ఉంటే what are all the benefits, like this is the best book, like everyone should read such kind of books is because ప్రతి ఒక్కరు కూడా నాకు ఏంటి లాభము ఈ ఏది చేసినా అన్న కోల్ ఆలోచిస్తున్నారు కానీ బట్ టోటల్ హ్యుమానిటీకి ఏంటి మనము అందరు బాగుంటేనే కదా మనం బాగుంటాము అన్న ఆలోచన ఎవరు చేయట్లేదు. సో ఈవెన్ స్పిరిచువాలిటీలో గూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కమ్ ఫర్ పర్సనల్ బెనిఫిట్. కానీ ఎప్పుడన్నా అథెంటిక్‌గా ఆ తేనె పట్టు అవన్నీ పెట్టి మానవాళికిస్తుందా? అది సొంతంగా వాడుకుంటుందా? అన్నది అందరికీ తెలిసి గూడా వి ఆల్వేస్ ట్రై టు లివ్ ఇన్ విత్ సో మచ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సో మచ్ ఆఫ్ ఆహ్, పర్సనల్ అజెండాస్. ఓకే. సో వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్ వన్ నీడ్స్ టు లెర్న్ అంటే స్టార్ట్ రీడింగ్ సచ్ కైండ్ ఆఫ్ బుక్స్. ఇదొక బుక్ ఉంది. ఇంకొకటి వన్ మోర్ బుక్ వాస్ రిటెన్ బై జాక్ కాన్ఫిల్డ్ 'ఆల్ ఇన్ దిస్ టుగెదర్' అని. సో ఈ పుస్తకాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే జనరల్‌గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రియల్లీ డోంట్ నో హౌ టు రిలేట్ విత్ అదర్స్. They are unaware of the concept called of group consciousness. And the most important thing is meditation చేస్తే there are two most important virtues one needs to develop. First virtue is known as cooperation and the second virtue is known as consideration. మనం ఆలోచించేటప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్‌ని పరిగణలోకి తీసుకుంటాము అన్నది అసలు ఎవరు కూడా అవేర్‌గా లేరు. మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేన్ని కన్సిడర్ చేసి మనం ధ్యానం చేస్తున్నాము. జనరల్‌గా మనం ఒక ఎగ్జామ్‌కెళ్తే ఒక కాంప్రిహెన్సివ్ టెస్ట్ పెడతారు. బ్యాంక్ ఎగ్జామ్ చేస్తున్నప్పుడు ఓ పారాగ్రాఫ్ రాసి కింద 5 క్వెషన్‌లిస్తారు. ఒక 2 మినిట్స్‌లో ఆ పారాగ్రాఫ్ చదివేసి కిందున్న ఆన్సర్స్ చేసినోనికి తెలివి ఎక్కువున్నట్టు మార్కులు ఎక్కువ వచ్చేస్తారనమాట. సో, బట్ ఆధ్యాత్మికతలో మనము నిజంగా ఏ ఏ సూత్రాలను పరిగణలోకి తీసుకొని ధ్యానం జేస్తున్నాము, ధ్యాన సేవ జేస్తున్నాము అన్నది మాత్రము నోబడీ లైక్ టీచర్స్ ఆర్ నోబడీ ఈస్ అవేర్ ఆఫ్. జాయిన్ మంచిది. నోబడీ ఈస్ అవేర్ ఆఫ్. సో, ఆ కోవకు చెందిన పుస్తకాలు చాలా ఉన్నాయి. బట్ టుడే ఐ కాంట్ షో బికాస్ నౌ ఐ హావ్ దీస్ బుక్స్ లైక్ షీ వాస్ ఆస్కింగ్ బిందు. ఇది ఫస్ట్ బుక్ 'ద సైకాలజీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ గ్రూప్ కాన్షియస్‌నెస్.' ఇది మనం తెలుగులో కూడా తీసాం. ఆహ్, ఆహ్, తెలుగులో కూడా ఉంది ఈ బుక్కు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఈస్ 'కాన్షియస్‌నెస్', 'గ్రూప్ కాన్షియస్‌నెస్ ద డెస్టినీ ఆఫ్ హ్యూమానిటీ.' ఇవి కాకుండా వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఆల్ యూత్ షుడ్ రీడ్ అండ్ లైక్ ఎవ్వరు కూడా ఈ ఈ ఈ ఫ్యాక్టర్స్ చెప్తలేరు కాబట్టి
ఓకే. యాహ్! So there are n number of books, like, I want all you people to read and go through all these books to understand that ఈ సృష్టిలో ఉన్న లైఫ్ ఫార్మ్స్ అన్నీ మీ కుటుంబం బావుంటే మీరు బావుంటారు. కానీ మీరు ధ్యానం చేస్తున్నాము, మా కుటుంబం ఎట్లైనా పోనీ అంటే గనక ఆహ్, వి ఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ డైరెక్షన్. మనం ఏ గ్రూప్‌లో అయితే పని చేస్తున్నామో, ఆ గ్రూప్‌లో ప్రతి ఒక్కరు గూడా వాళ్ళ అహంకారాలను జీరో జేసి, ఆ గ్రూప్ కోసం పని జేసినప్పుడే, ఆ గ్రూప్ ఆత్మ అన్నది ఎదుగుతదనమాట. సో, గ్రూప్ కాన్షియస్‌నెస్ అంటే, మనం తెలుసుకోవాల్సిందేంటంటే ప్రతి ధ్యాని, మీరు మీతో ఇలా ఇంత మాత్రం స్నేహంగా ఉంటున్నారు అన్నది మోర్ ఇంపార్టెంట్ పాయింట్. మీతో మీరు ఎలా పార్ట్నర్‌షిప్ జేసుకుంటున్నారు? మీ భావాలు, మీ భౌతిక శరీరం మాటలు ఎన్ని వింటున్నాయి? మీ ఆలోచనలు, మీ భావాల మధ్యలో పార్ట్నర్‌షిప్పు, ఫ్రెండ్‌షిప్పు, ఆ పాయింట్ ఆఫ్ రిలేషన్ ఎలా ఉంది? అది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎప్పుడు డిసైడ్ అయితాయంటే, మీరు డెప్త్ ఆఫ్ మెడిటేషన్, మీరు మీ జీవితంలో ఎంత సాధన చేశారు, దాని మీద ఆధారపడి ఉంటాయి. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్, స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. ఈ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్‌లో ఇట్స్ ఎ కంప్లీట్‌లీ గ్రూప్ కాన్షియస్‌నెస్ బుక్. ఫస్ట్ థింగ్, ది స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ గైడ్‌లైన్స్‌లో ఫస్ట్ థింగ్ ఎవడైనా ఏం చెక్ జేసుకోవాలి, ఎస్పెషల్లీ యూత్ ఏందంటే, హౌ కమిటెడ్ ఆర్ యూ టు యువర్ మెడిటేషన్. అంతేగాని ఆ కమిట్మెంట్ వీక్ ఉండి, మిగతా కమిట్మెంట్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి అంటే గనక, ఇట్ ఈస్ లైక్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ వెరీ రాంగ్ డైరెక్షన్. ఒక మనిషి మెడిటేషన్ చేస్తే తనలో ఉన్న కమిట్మెంట్ తనకు తెలియాలి ఫస్ట్. నా లైఫ్ ప్లాన్‌కి నేను కమిట్ అయి ఉన్నానా? నా ఇంట్యూషన్‌కి నేను కమిట్ అయి ఉన్నానా? నేను అందరితో ఎవరిదైతే కలిసి పని చేస్తున్నోళ్ళతో ఏమి ఆ గ్రూప్‌ని, మీ కాన్షియస్‌నెస్‌ని ఏది అప్‌లిఫ్ట్ చేస్తది అంటే, దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ వి నీడ్ టు చెక్ ఈస్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి మీ అందరూ ఏం చేస్తారంటే, ఒక విత్తనం తీసుకుంటారు. ఆ విత్తనంని ఒక రోజులో ప్రతి గంటకి ఆ విత్తనంని ఒక్కొక్క ప్లేస్‌లో నాటి, తీసేసి ఇంకో దగ్గర నాటుతా ఉంటారు. అప్పుడు చెట్టు ఎ పెరగదు. ఎందుకంటే, చెట్టు పెరగాలి అంటే, మీరు ఒక ప్లేస్‌లో ఆ విత్తనం నాటి, కమిటెడ్‌గా కొన్ని రోజులు నీళ్ళేస్తే, ఆ విత్తనం చెట్టయితది. కానీ అందరూ ఏం చేస్తున్నారంటే, మీ కమిట్మెంట్ డెఫినిషన్స్ మీరే నిర్ణయించుకొని, దాన్ని కమిట్మెంట్ అనుకుంటూ ఉంటారు. సో, వాట్ ఈస్ యువర్ వాల్యూ ఆఫ్ కమిట్మెంట్ అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినిషన్ ఆఫ్ కమిట్మెంట్? అది తమో గుణంలో లేజీగా ఉన్నవాడు గూడా హి ఈస్ కమిటెడ్ టు లేజినెస్. ఒక రజోగుణంలో ఉన్నవాడు గూడా ముంగటి వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఏదో కమిటెడ్‌గా ఉన్నాను అనుకుంటాడు. కానీ రియల్ కమిట్మెంట్ ఎప్పుడైతే ఉంటదో, దట్ విల్ బి ద థింగ్ విచ్ మేక్స్ యువర్ లైఫ్ ఫ్లరిష్. ప్రతి య యూత్ మనం చెక్ జేసుకోవాల్సిందేంటంటే, స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్స్ అంటే ఒక 10 మంది కలిసేసి ఒక గ్రూప్ స్టార్ట్ జేసేసి నడుపుదాం గాదు. అది ఎందుకు మీరు 2 రోజులే నడుపుతున్నారు? దాన్ని ఎందుకు ఒక 200 ఇయర్స్ నడిచే గ్రూప్‌లాగా ఎందుకు తయారు చేస్తున్నారంటే, దానికి కమిట్మెంట్ అన్న ఆహ్, విటమిన్ మీరెయలేదు గాబట్టి. బుద్ధుడు ఇచ్చిన టీచింగ్స్‌లో కమిట్మెంట్ ఉంది. మనం ధ్యానం జేస్తే, ఆ బుద్ధుడు టీచింగ్స్ మనకు అరిగించుకుంటే,
మనం ఏ పని చేసినా ఆ పనిలో కమిట్మెంట్ ఉండాలి. కానీ ఈరోజు అందరి కమిట్మెంట్ ఏంటి? నాకు డబ్బులు సంపాదించాలి అన్న కమిట్మెంట్ ఉంది గానీ, నా ధ్యానం లైఫ్ అన్‌ఫోల్డ్ కావాలి అన్న కమిట్మెంట్ ఉందా? లేదా? అని మీకు తప్ప ఎవరికీ తెలీదు. అందుకోసమే అందరూ ఈ ఆధ్యాత్మిక ముసుగులో వాళ్ళ వాళ్ళ హిడెన్ కమిట్మెంట్ ఒకటి ఉంటది. బయటికి చెప్పే కమిట్మెంట్ ఒకటుంటది. ఇది చూడండి ఎంత కాన్‌ఫ్లిక్ట్ ఉంటదో ఒక మనిషిలో. వాళ్ళందరూ డబ్బు కోసము, పేరు కోసం వస్తారు. కానీ మేమే ఈ బోధనలు కమిట్ అయ్యాము అన్న దొంగ ప్రామిస్‌లు చేస్తారు. అందుకోసమే ప్రతి గ్రూప్‌లో యూ కెన్ సీ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్. యూ కెనాట్ సీ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒక అండర్‌స్టాండింగ్, ఒక కామన్ అండర్‌స్టాండింగ్ ఎందుకు లేదు అంటే, ప్రతి ఒక్కడు వాడి హిడెన్ అజెండాని దాచుకుంటున్నాడు లోపల. ఇప్పుడు ఒక బోధకుడు ఇచ్చిన కమిట్మెంట్ తోటి ఆ కమిట్మెంట్‌తో మీరు ఆయనతో స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ చేస్తారా? లేదు నీ నీ అజెండా వేరే, నీ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ వేరే, నువ్వు ఏ బోధనలైతే ఫాలో అయితున్నావో వాళ్ళ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ వేరే అన్న ఆ సెపరేటిస్టిజంలో నువ్వు కమిట్మెంట్ అయితున్నావా అన్నది ప్రతి యంగ్ పర్సన్ షుడ్ సిట్ అండ్ ఆహ్, కాంటెంప్లేట్ ఆన్ అండ్ ఫస్ట్ సెల్ఫ్ ఎంక్వైరీ అబౌట్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. రెండవది ధైర్యం. ధ్యానం చేస్తుంటే ధైర్యం పెరుగుతుందా? ఆహ్, భయాలను అణిచివేసేసి భయపడనట్టు నటిస్తున్నామా? అండ్ థర్డ్ థింగ్ ఈస్ కంపాషన్. ఇవన్నీ మనము ఎంత ఈజీగా మాట్లాడతాము అంటే, ఇవన్నీ మనము వేరే వాళ్ళతో కలిసి పనిచేసేటప్పుడు ఇవన్నీ కనపడుతున్నాయా? లేవా? అది లెక్క. దట్ ఈస్ వాట్ కాన్షియస్ కమ్యూనికేషను ఇవన్నీ బ్యూటిఫుల్‌గా 'గాడ్జుకో' గారు ఎప్పుడో రాశారు. ఈ అద్భుతమైన పుస్తకం. బట్ నోబడీ రీడ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ బుక్స్ సో థట్ వాట్ ఇప్పుడు మీ వైఫ్ ఉంటది. ఆర్ వన్ పార్ట్నర్ ఇద్దరు యూత్‌కి ఎక్కువ వై దే ఆర్ గోయింగ్ ఇంటూ కాన్ఫ్లిక్ట్ ఇస్ బికాస్ దే నెవర్ అండర్‌స్టాండ్ దిస్ వర్డ్ కాల్డ్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. మీరు భౌతికంగా, ఎమోషన్స్ పరంగా, మీ మనసు పరంగా, మీ గతం పరంగా, మీ ఐడియాస్ పరంగా ఒక మనిషిని చూస్తున్నారు గానీ, యూ నెవర్ టాక్ టు ద సోల్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఒక సోల్ టు సోల్ పార్ట్నర్‌షిప్ ఈస్ వాట్ గ్యారీ జుకో కాల్స్ ఇట్ యాస్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. నాట్ ఫిజికల్ టు ఫిజికల్, నాట్ ఎమోషనల్ టు ఎమోషనల్, నాట్ టు మైండ్. బట్ సోల్ టు సోల్ పార్ట్నర్‌షిప్ ఈస్ వాట్ దే కాల్ ఇట్ యాస్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. ఆ విధంగా మీకు ఒక టీచరు ఒక బుద్ధుడు, ఒక ఎన్‌లైటెన్డ్ టీచర్ మీ లైఫ్‌లోకొచ్చి, వాళ్ళు ఒక టీచింగ్ మీకిచ్చారు అంటే గనక, దే ఆర్ డూయింగ్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ విత్ యూ. దే వేర్ అట్ ఎ సోల్ లెవెల్, దే వేర్ అట్ ఎ సోలార్ ఆర్ పూర్ణాత్మ లెవెల్. మీరు ఉన్న భౌతికత లెవెల్ నుంచి మిమ్మల్ని వాళ్ళ సోల్ లెవెల్‌కి అప్‌లిఫ్ట్ జేయడానికి వాళ్ళు ఆ టీచింగ్ ఇచ్చారు. మనమేమో వాళ్ళని మన లెవెల్‌కి తీసుకొచ్చేసి వాళ్ళు మా ఎంట పడ్డారు అనుకుంటుంటాం. దట్ ఈస్ వేర్ ద టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్‌షిప్ కంప్లీట్‌లీ ఈజ్ ఇన్ కయాస్ బికాస్ నీవు నీ దగ్గర నుంచే నేర్చుకోవు కాబట్టి, నువ్వు వేరే వాని దగ్గర నుంచి నేర్చుకుంటున్నట్టు నటిస్తున్నావు కాబట్టి, యూ ఆర్ నాట్ కాన్షియస్. యూ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ద టీచింగ్స్. దట్ ఈస్ వై దేర్ ఇస్ నో ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ఎనీబడీస్ స్పిరిచ్యువల్ లైఫ్. బికాస్ ఒక టీచర్ వచ్చిన టీచింగ్స్ ఎప్పుడు వేస్ట్ పోవు. దాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం. బికాస్ వి రియల్లీ డోంట్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ ఈస్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్‌లో ఫస్ట్ చూడాల్సింది కమిట్మెంట్. కమిట్మెంట్ ఎప్పుడు గూడా ఎవర్ ఎక్స్‌పాండింగ్‌గా ఉంటది గానీ, కమిట్మెంట్ అన్నది నా పర్స్ నిండితే చాలు అన్న వానిది సెల్ఫ్ ఇంట్రెస్ట్‌తో ఉన్న కమిట్మెంట్‌కి, ఆధ్యాత్మిక కమిట్మెంట్‌కి ధర్తీ ఆస్మాన్ అంత డిఫరెన్స్ ఉంటది. అండ్ ఈ భూమి మీద ఎవరు చూషు దే హావ్ ఎ కమిట్మెంట్ టు ఫిల్ దేర్ ఓన్ పర్స్. In the disguise of spirituality. That is why youth should take up seriously to read such kind of books. What is spiritual partnership? ఎందుకు అందరూ
అందరు ఆత్మలైతే అందరు ఎందుకు కలిసి పనిచేయడానికి వీలవ్వట్లేదు? దట్ ఈస్ ద సింపుల్ క్వెషన్. అందరు ఆత్మలైతే గనుక మనస్పర్ధలు పక్కన పెట్టి, డబ్బులు, పేరు, ప్రతిష్టలు అన్నీ పక్కన పెట్టి, ఈగోలు పక్కన పెట్టి అందరూ ఆత్మ లెవెల్‌లో పని చేస్తే స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బికాస్ నోబడీ డిస్కస్ ది స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. ఈ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్‌నే బుద్ధుడు టీచింగ్‌లో బుద్ధుడు టీచింగ్స్‌లో ఉన్నాయి, వేదాలలో ఉన్నాయి, జాతక టేల్స్‌లో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అందరికి తెలుసు. ఒక చిన్నప్పుడు అందరు స్కూళ్ళలో ఒక కథ చెప్తారు. ఒక టీచరు ఒక స్టూడెంట్‌ని ఒక పుల్ల తీసుకురమ్మంటాడు. ఆ పుల్ల తీసుకొచ్చి ఇప్పుడు విరగ్గొట్టు అని టపక్కన ఇనపడదు. తర్వాత 3 పుల్లలు తీసుకురా అంటది. మళ్ళీ ఇనపడుతుంది. మళ్ళీ ఒక 50, 100 పుల్లలు చేసి గట్టిగా తాడు కట్టి ఇప్పుడు ఇరగ్గొట్టు అంటే ఇరగ్గొట్టలేరు. అంటే నువ్వు నీ మైక్రో మెడిటేషన్స్ చిన్న చిన్న మెడిటేషన్స్ చేస్తూ నువ్వు లోపట అంత నీ ఎమోషన్స్, నీ ఆలోచనలు, నీ భౌతిక అలవాట్ల మధ్యలో కంప్లీట్ పార్ట్నర్‌షిప్, ఫ్రెండ్‌షిప్ ఉందనుకో, దెన్ బయట నుంచి వచ్చి ఎవ్వడు గూడా నిన్ను విభజించలేడు. బయట నుంచి ఎవడైనా వచ్చి నిన్ను విభజిస్తున్నాడు అంటే అర్థమేందంటే నీలో ఆల్రెడీ యువర్ సెల్ఫ్ ఆర్ డివైడెడ్ ఇంటూ సో మెనీ థింగ్స్. Because you don't have that inner spiritual partnership, you can't work with another group of people. మెడిటేషన్ చేస్తే నువ్వు ఫస్ట్ ఒక యూనిట్ లాగా తయారవుతావు. నేను ఒకటి అన్నది అర్థమైతది. అట్లా ఆల్ పీపుల్ ఎవరైతే వాళ్ళ పర్సనాలిటీని వదిలేసి, ఓహో! ఇది నా పర్సనాలిటీ, ఇది నా అహంకారము, నా అహంకారం ఇలా చెప్తుంది, నా ఆత్మ ఇది చెప్తుంది అన్న అనుభవం ఉన్నోడు ఏం చేస్తాడంటే, ఆ అహంకారం చెప్తున్న మాటలను వింటూ వాడు మాత్రం హి విల్ ఫంక్షన్ ఫ్రమ్ హిస్ సోల్ లెవెల్. But he will relate with the people who are speaking from their soul level. And all people who are at the soul level, వాళ్ళు చేసే పార్ట్నర్‌షిప్‌ని దే కాల్ ఇట్ యాస్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్. నాట్ వాట్ వి మీరు 10 మంది కలిసేసి అరే! ఇది చేద్దాంరా బిజినెస్ అని 2 రోజులు నష్టాలు రాంగానే వానికి మూడోవాన్ని వదిలిపెట్టి పోవడం ద ద దాన్ని స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ అనరు దాన్ని. దాన్ని ఫిజికల్ లెవెల్ అగ్రీమెంట్స్ అంటారు. సో, యూ వాంట్ టు నో ఎనీథింగ్ రిగార్డింగ్ రియల్ ఏంటి భవిష్యత్తు దేనికోసం ఉంది అంటే, మీరు ఎంత ఇండివిడ్యువల్ ధ్యానం చేసినా ఇండివిడ్యువల్ ధ్యానమే. ఒక సమూహంని నిర్మించి, ఆ సమూహము సహకారంతో ఎందుకు నడవట్లేదు అన్నది మీరు గనుక చూస్తే, మీ చైతన్యం మారతది. ఇద్దరు మనుషులు ఒక రూఫ్ కింద ఉండి, ఆ ఇద్దరు మనుషులలో సహకారం లేదు. ఒక 1,00,000 మంది, 10,000 మంది, 1000 మంది, 500 మంది మధ్య ధ్యానం చేస్తే సహకారం పెరగాల. సహకారం పెరుగుతుంది అంటే, మీ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ పెరుగుతున్నట్టు. మీ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ పెరుగుతుంది అంటే, మీ గ్రూప్ కాన్షియస్‌నెస్ పెరుగుతున్నట్టు. మీ గ్రూప్ కాన్షియస్‌నెస్ పెరుగుతుంది అంటే, మీరు మీ సబ్‌కాన్షియస్, మీ సుప్త చైతన్యము, మీ కాన్షియస్ మైండ్ గాకుండా సూపర్ కాన్షియస్ నుంచి పనిచేస్తున్నారు అని మిమ్మల్ని గమనించే వ్యక్తులకు అర్థమవుతది. ఇవి పుస్తకాలు. ప్రతి యూత్ చదవాల్సిన పుస్తకాలు. అందరూ పొరపాటు ఎక్కడ చేస్తున్నారు అంటే, ఆ పార్ట్నర్‌షిప్ అనే పదంని చూస్తారు. దాని ముంగటున్న స్పిరిచ్యువల్ చూడరు. బుద్ధుడు చెప్పింది స్పిరిచ్యువల్ ఫ్రెండ్‌షిప్ గురించి. ఫిజికల్ ఫ్రెండ్‌షిప్ గురించి గాదు. Everything what Buddha told, what all masters they were talking were about, if at all you go beyond your mind, నీ ద్వంద్వత్వం నుంచి బయట పడిన తర్వాత నువ్వైతే ఏదైతే ఉందో, అక్కడి నుంచి ఫంక్షన్ చేస్తున్నావా లేదా అని నీకు స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఉన్న సూత్రాలను నువ్వు నెమరేసుకుంటుంటే నీకు తెలుస్తది. ఓహో! ఈ గ్రూప్‌లో ఈ విటమిన్ తక్కువైంది. సహకారం తక్కువైంది. వీళ్ళ పార్ట్నర్‌షిప్ బాలేదు. ఓ 40 ఇయర్స్ నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో పత్రి గారు ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ పార్ట్నర్‌షిప్, పత్రి గారు లేనప్పుడు ఒక కైండ్ ఆఫ్ పార్ట్నర్‌షిప్‌లు కొట్లాటలు. అంటే ఒక మనిషి ఇచ్చిన బోధనలలో ప్రాబ్లమ్ ఉండదు. వాటిని మనం ఏ లెవెల్‌లోకి అర్థం చేసుకొని దాన్ని ఇంకా ఏ లెవెల్‌లో మనం వక్రీకరిస్తున్నాము అన్నది బయటపడుతుంది.
సో ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ ఇవన్నీ ఇంతకు ముందు చూపెట్టిన విజ్డమ్ ఆఫ్ ద హైవ్, ఒక తేనెటీగా వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు, ఒక బుద్ధిస్టిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మీరు తిచ్చాచ్నాన్ వాళ్ళ గ్రూప్కి వెళ్తే దే ఆల్వేస్ టాక్ అబౌట్ కమ్యూనిటీ. వాడు ఎవరిని కూడా ఎవరినైనా పలకరించి ఏదైనా పుస్తకం అడిగామనుకోండి, వాడు ఎవ్వడు కూడా వాడిని సొంత డబ్బా కొట్టుకోడు. వాడు ధ్యానం చేసినా, రీసెర్చ్ చేసినా, ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడినా వాళ్ళ సమూహం గురించి మాట్లాడతాడు. ఏవైతే ఒక సమూహ రూపంలో, అందుకోసమే తిచ్చాసినాన్ గారు చెప్తారు, నెక్స్ట్ బుద్ధ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్రూప్. హీ విల్ నాట్ బి కమింగ్ యాజ్ అన్ ఇండివిజువల్. సో ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు గ్రూప్ కాన్షియస్నెస్. టైం తీసుకోండి, ప్రిపేర్ కాండి, కానీ ఒక సమూహ చైతన్యంలో మనము సున్నా అయిపోయి ఆ సమూహంని అప్లిఫ్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా అప్లిఫ్ట్ అవుతాము. అదే బుద్ధుడు, ఆధ్యాత్మికవేత్తలు అంతా చేసిన పనితీరు అది. మనం రివర్స్గా పోతున్నాము. దేశానికి మనం ఏం చేశాము అన్నది ఆలోచించండి. ఎప్పుడు కూడా దేశం మనకేం చేసింది, మా ఫాదర్ నాకు డబ్బులు ఇవ్వలేదు, మా వైఫ్ నాకు కట్నం తీయలేదు, ఇవి కాదు ప్రాబ్లమ్స్. మనము ఒక సమూహానికి ఏం కాంట్రిబ్యూట్ చేశాము, దేశానికి సేవ రూపంలో ఏం చేశాము అన్నది ఒక జీవితంలో ఒక చైతన్య ప్రతిబింబం చేయాల్సిన ఎంక్వైరీ. కానీ ఇక్కడ అంతా రివర్స్. వాడు 5,00,000 కొట్లేసాడు, నేను 10,00,000 కొట్టేస్తా. ఆ పక్కనోడు 10,00,000 కొట్టేసాడు కాబట్టి 5,00,000 5,00,00,000 కొట్టేసినా తప్పు లేదు. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అవుతున్నప్పుడు ఈ సృష్టిలో ఉన్న సహజంగా ఉన్న మ్యాగ్నెటిజం గ్రూప్‌లో లేకపోతే ఆ గ్రూప్ డీమాగ్నెటైజ్ అయిపోతది. ఆ గ్రూప్‌లో ఉన్న మ్యాగ్నెటిజం ఈస్ వాట్ ఈస్ వి కాల్ ఇట్ యాస్ స్పిరిచ్యువల్ పార్ట్నర్‌షిప్ ఆర్ గ్రూప్ కాన్షియస్‌నెస్. ఒక 100 మంది కలుస్తారు. ఓ 100 మంది కలిసినప్పుడు కొత్తలో భలే ఉంటది. అందరూ హుషారుగా, ఎంథూసియాజంగా ఉంటారు. 5 ఇయర్స్ తర్వాత ఎందుకు అంత హుషారుగా, అంత ఎంథూసియాజంగా లేరు. బికాజ్ దాంతో ఉన్న మ్యాగ్నెటిజం అంతా పోయింది. అది మ్యాగ్నెటిజం అంతా పోయింది. మ్యాగ్నెటిజం అంతా పోయింది అంటే పీపుల్ ఆర్ ఫంక్షనింగ్ ఫ్రమ్ దేర్ ఈగోస్. దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఫ్రమ్ దేర్ స్పిరిచ్యువల్ డొమైన్స్. ఆ తేనెటీగలకున్నంత న్యాచురల్ కామన్ సెన్స్ కూడా మనిషికి లేదు. ఓహో! గ్రూప్‌లో పనిచేస్తే అన్ని దేశాలు బాగుంటేనే భూమి బాగుంటదని ఒక్క రాజకీయ నాయకుడికి అర్థం కాదు. ఒక్క కార్పొరేట్ వానికి అర్థం కాదు. ఎవ్వడికి కూడా ప్రతి ఒక్కడి యాక్సెస్ ఏందంటే నాకేంటి లాభం అని చూస్తున్నారు. అందుకోసమే ఇలాంటి కాన్సెప్ట్స్‌ని ఎవడు నెమరేసుకుంటలేడు. ఎవడైతే ఇలాంటి కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకుంటాడో వాడు ఎదుగుతున్నాడు భూమి మీద. దిస్ ఈస్ వాట్ ఈస్ ద కంప్లీట్ సైన్స్ ఆఫ్ గ్రూప్ కాన్షియస్‌నెస్. దీని గురించి పుస్తకాలు చూపెట్టాలంటే ఇన్నున్నాయి. జాక్ కాన్ఫీల్డ్ గారైతే అందరూ కలిసి ఎదిగితే గ్రూప్ బావుంటది. ఒకడు ఎదిగితే మిగతా వాళ్ళు ఎదగకపోతే గ్రూప్ నాశనం అయిపోతది. సో, ఈ కోచింగ్ పుస్తకాల్లో ఎక్కడ పెట్టినాం బుక్కు? ఇది ఫస్ట్ బుక్. 'ద సైకాలజీ ఆఫ్ కోఆపరేషన్ అండ్ గ్రూప్ కాన్షియస్‌నెస్.' ఓకే. దీంతో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో, చాలా టాపిక్స్ ఉన్నాయి. కానీ ఈరోజు వి నీడ్ టు టాక్ అబౌట్ స్పిరిచ్యువల్ ఫ్రెండ్‌షిప్. ఓకే. ఈ స్పిరిచ్యువల్ ఫ్రెండ్‌షిప్ అంటే మీతో మీకు ఫ్రెండ్‌షిప్ ఫస్టు. ఓకే. మీ మనసుకి, మీ భావాలకి, మీ భౌతికం ఈ మూడిటి మధ్యలో జరుగుతున్న సంభాషణలో మీకు మీ లోపట ఎంత స్నేహం ఉందో మీరు తెలుసుకోవాలి. 14 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్. Faithfulness and trust. It offers such psychological release to have a friend with whom you can talk and open your heart, complain about life, cry about it, whatever you want. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు 100% ఎవరినైనా 100% నమ్ముతారా? అది ఎవ్వడు ఎవరిని 100% నమ్మడు. ఓహ్! నువ్వు తప్ప ఎవ్వరిని నమ్మనురా అంటారు. మళ్ళా బయటికి పో అని. అబ్బా! నీకెందుకు చెప్పినా మళ్ళా 4 సీక్రెట్లు పెట్టుకుంటారు. ఇట్ మీన్స్
యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ సెల్ఫ్ అని క్రిస్టల్ క్లియర్‌గా తెలిసిపోతుంది. కానీ ఒక మైత్రేయ బుద్ధుడు మాత్రం తనలో తనకు ఫస్ట్ స్నేహం బాగా ఉంది గాబట్టి ముంగుటోళ్ళని నమ్ముతాడు. చూడండి, దీస్ ఆర్ 2 థింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ థింగ్స్. వి అప్లై ఇట్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. You cannot progress in the process of building the jigsaw puzzle if you do not find a friend and be a friend. There is no progress in life except on the path of friendship. నువ్వు ఎంత ధ్యానం చేసినావు ఎక్కడ తేలుతదంటే, నీతో నీ ఎమోషన్సు, నీ భౌతిక మాటలు, నీ ఆలోచనలు ఫ్రెండ్‌షిప్‌గున్నాయా లేదా అనేది నేను ఎట్లయితే నా శ్వాసని మీద ధ్యాసను గమనిస్తానో, ముంగటి వ్యక్తిని గమనించినప్పుడు తెలిసిపోతది. ఓహో! వాని ఎమోషన్ ఒక డైరెక్షన్‌లో ఎళ్తుంది. వాని ఆలోచనలు ఒక డైరెక్షన్‌లో ఎళ్తున్నాయి. వాని భౌతిక జీవితం ఒక డైరెక్షన్‌లో ఎళ్తున్నప్పుడు, వాడే స్నేహపూర్వకంగా లేనప్పుడు, వానితో నువ్వు కలిసి పని చేయలేవని తెలిసినప్పుడు ఎలా అగ్రీమెంట్ పెట్టుకుంటావు? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫ్రెండ్‌షిప్ కెనాట్ కంటిన్యూ అండ్ గ్రో ఇఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్ diligent. Diligence begins from the home and continues outward. I once visited a home where the woman cooked the meal with her husband, cooked the meal which her husband served. As the woman lit up her cigarette, the man collected and washed the dishes. He was nervous and hateful, and the woman did not help him with anything. I thought there is no diligence here, no cooperation. Their son brought out a large play mat and few toys, dumped them on the floor, and left them there. Neither the husband nor the wife took notice. There is no diligence in the relationship. అవసరమైన మాటలు ముంగటి వాడిని గుర్తించి ఏం మాట్లాడాలి, ఎవడి జీవితంలో వాడు బతుకుతుంటే అక్కడ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది? అండ్ మీరేమో ఎక్కడ చూసినా మైత్రేయ మైత్రేయ బుద్ధ మైత్రి అంటే స్పిరిచువల్ ఫ్రెండ్షిప్. మెడిటేషన్ చేస్తే అది మీ చైతన్యంలో కల్టివేట్ కావాల. ఏ గ్రేట్ లీడర్ ఇస్ ద ట్రూ ఫ్రెండ్ ఆఫ్ ఎ నేషన్. ఈ క్వశ్చనర్ తయారు చేస్తే మీకు తెలిసిపోతుంది పిఎస్ఎంలో కోఆపరేషన్ అన్నది ఎంత లేదు అన్నది అందరికీ వాళ్ళకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఎవరు ఈ పుస్తకాలు చదవరు, ఊరికే మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. నాలుగవది, ఛాలెంజ్ యువర్ ఫ్రెండ్ బై బీయింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వాంట్ యువర్ ఫ్రెండ్ టు స్టార్ట్ స్టడీయింగ్ టు ఇంక్రీజ్ హిస్ నాలెడ్జ్ అండ్ బీ సక్సెస్ఫుల్, యూ కెన్ ఇన్స్పైర్ అండ్ ఛాలెంజ్ హిమ్ బై డూయింగ్ దిస్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే ఉదాహరణలాగా జీవిస్తావో ముంగటివాడు నీ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. అదే నిజమైన ఆధ్యాత్మిక స్నేహం అంటే. ఐదవది ఫ్రీడమ్. లెట్ యువర్ ఫ్రెండ్స్ బి ఫ్రీ. నువ్వు ఎన్ని ప్రామిసెస్ చేయించుకుంటావు, ఒకనికేమో ఇంకొక మెడిటేషన్ టెక్నిక్ చెప్తావు, నీకు క్లోజ్ ఫ్రెండ్‌కేమో సులభమైన పద్ధతి చెప్తా, రారా నాకు 5,000 ఇయ్యిరా అంటావు. వి పీపుల్ ఆర్ సో కమర్షియలైజ్డ్ వే ఆఫ్ ఫ్రెండ్‌షిప్ మనందరిది. సో రిమూవ్ దట్ కమర్షియలైజేషన్. నువ్వు ఎప్పుడైతే నువ్వు స్నేహితుడు కూడా అవ్వడానికి ఆస్కారం ఉంది అంటే వానికి ఫస్ట్ నువ్వు స్వేచ్ఛనియ్యి. నీకు తెలిసి తెలియని దాన్లలో వాడిని బంధించేసి వాడిని కూడా చైన్‌లతో కట్టేయకండి. ఫ్రెండ్‌షిప్ గ్రోస్ విత్ రెస్పెక్ట్‌ఫుల్‌నెస్. మనం నిజంగా దోస్తుని గౌరవిస్తామా? నీ ఎమోషన్స్‌ని నువ్వు గౌరవించుకుంటావా? నీ ఐడియాలని, నీ ఆలోచనలని నువ్వు గౌరవించుకోవు. నువ్వు ముంగటోని ఎందుకు గౌరవిస్తావు? గ్రేస్‌ఫుల్ అండ్ రిఫైన్‌మెంట్. ఆల్వేస్ నువ్వు ఎప్పుడు ధ్యానం చేస్తూ నిన్ను నువ్వు ప్యూరిఫై చేసుకుంటావో, నువ్వు నీతో ఎంత
స్నేహపూర్వకంగా ఉంటావో, నువ్వు ముంగటి వాళ్ళతో అంత స్నేహపూర్వకంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ రిఫైన్మెంట్ లేకుండా యు ఆర్ పొల్యూటెడ్, యువర్ ఎన్విరాన్మెంట్ ఈస్ పొల్యూటెడ్, దెన్ యు ఒక 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 శవము ఇంకొక శవంతో పలకరింపులు చేస్తున్నట్టు ఉంటది గానీ, ఒక ఆత్మతో కూడి ఉన్న స్నేహము, ఇంకొకడు ఆత్మతో కూడి ఉన్న స్నేహము, సహకారంతో ఇద్దరు ఒక గ్రూప్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టు ఎక్కడ అనిపియదు. బికాస్ ఎవ్రీ ఇయర్ యూ షుడ్ రిఫైన్ యువర్ సెల్ఫ్, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. ఎయిత్‌ది స్ట్రైవింగ్ టువర్డ్స్ బ్యూటీ. నువ్వు ఎంత స్నేహపూర్వకంగా ఉంటే ఇంకొకరితో ఆ గ్రూప్ అఫైర్స్‌లో అంత సౌందర్యంగా ఉంటది వాళ్ళు కలిసి చేసిన పని. నైన్త్, ఫ్రెండ్‌షిప్ మస్ట్ హావ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫ్రెండ్‌షిప్ అంటే ఒకరి మీద నూకేసి మనం సేఫ్ అయిపోవడం గాదు. నెక్స్ట్‌ది ఎకానమీ ఇన్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్‌షిప్‌లో ఎక్కడ గూడా వేస్టేజ్ ఉండకూడదు. ఫ్రెండ్‌షిప్‌లో ఎనర్జీ గానీ, ఆలోచనలు గానీ, మన అగ్రీమెంట్స్ గానీ, మనం అన్నీ షుడ్ బి బేస్డ్ ఆన్ ఎకానమీ ఆఫ్ ఎనర్జీ, నాట్ ఆన్ వేస్ట్‌ఫుల్‌నెస్. టు ఎకానమైజ్ మీన్స్ టు కోఆపరేట్ విత్ ద ఎకానమీ ఆఫ్ నేచర్ అండ్ విత్ ద లాస్ ఆఫ్ నేచర్. నువ్వు ఎప్పుడైతే సహజంగా ప్రకృతికి దగ్గరగా జీవిస్తావో అప్పుడు స్నేహపూర్వకంగా జీవిస్తున్నట్టు. 11థ్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యానిటీ అండ్ షోయింగ్ ఆఫ్. తెలియనివి తెలిసినట్టు దోస్తుల దగ్గర ఫేకేటోడు దొంగ ఫ్రెండ్. ఎక్కడైతే అతిశయము, నీకు దగ్గర లేనివి ఉన్నట్టు చూపెడుతున్న ఆ షో ఆఫ్ 2 ఉన్నాయి అంటే, నీతో నువ్వు స్నేహపూర్వకంగా లేవు కాబట్టి నువ్వు ఇంకొకరితో స్నేహం చేయలేవు. 12థ్ డిసిప్లిన్, 13థ్ సాక్రిఫైస్, 14థ్ ఏ నాన్ మానిప్యులేటివ్ స్పిరిట్. ఇంకొకరిని నేను మోసం చేస్తే వేరే వాడొచ్చి నన్ను మోసం చేస్తాడు అన్న అనుభవాలు మనకు ఎన్నో ఉంటాయి. అది మనకు అర్థం కాదు కాబట్టి ఈ స్నేహము మనలో ఒక కైండ్ ఆఫ్ ముల్లులాగా ఎందుకుంటదంటే వి నెవర్ అండర్‌స్టాండ్ దట్ నాన్ మానిప్యులేటివ్ స్పిరిట్. వి ఆర్ ఆల్‌వేస్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఎ మానిప్యులేటివ్ స్పిరిట్. హౌ టు ఇంక్రీజ్ ఫ్రెండ్‌షిప్. ట్రై టు కమ్యూనికేట్. డు నాట్ సివర్ కమ్యూనికేషన్ లైట్. మాట్లాడితే ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడండి. లేకపోతే గమ్మున ఉండండి. సెకండ్‌ది సెండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్. మూడవది ఆల్వేస్ స్పీక్ హైలీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడదాం. ఫిఫ్త్, డు నాట్ రిపోర్ట్ ఎనీ బ్యాడ్ న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్ దట్ ఈస్ నాట్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు దెమ్. మనం ఫ్రెండ్స్ అంటే ఎవడనుకుంటామంటే ఏదైతే చెడు జరుగుతదో ఆ చెడుని ఎవరికైతే ఫస్ట్ చెప్తామో వాని ఫ్రెండ్ అనుకుంటాం. కానీ ఏదైతే బ్యాడ్ న్యూసు, ఎవ్వరికీ చెప్పాల్సిన న్యూసు నువ్వు స్నేహితుడు అనుకున్నవని చెప్తున్నావు అన్నది నీకే అర్థం కాదు. మన సినిమాలు చూసి ఏం తయారవుతామంటే, ఓహో! ఫ్రెండ్‌షిప్ అంటే ఏంది అంటే, ఏదైనా చెత్త పని చేసిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ చెప్తామో వాడు మన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాం. నెవర్ లై టు ఎ ఫ్రెండ్ అండ్ నెవర్ డిసీవ్ హిమ్. అందుకోసమే ఎవ్వడికి గూడా సత్సంబంధాలు లేవు. ఒక గురువు దగ్గర టికాయించేది లేదు. ప్రతి ఒక్కడు ఆ లోన్‌లీనెస్‌తో, ఆ డిప్రెషన్‌లతో ఎందుకు సస్తున్నారు అంటే, ఎవ్వడికి గూడా వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఆ గ్రూప్ కాన్షియస్‌నెస్ లేదు. స్పిరిచువల్‌గా గ్రూప్ కాన్షియస్‌నెస్ లేదు. ఫ్యామిలీలో ఆ గ్రూప్ కాన్షియస్‌నెస్ లేదు. Send good thoughts to your friends as frequently as you can. Remember the story about the kind of friend Buddha was. Prince Ajatashatru was befriended by evil minister Devadatta, convinced by him to kill his father, King Bimbisara. The king was a friend of Lord Buddha. Angulimala, whose name means necklace of fingers, was a murderer who used to cut fingers of his victims and hang them around the neck.
Ajatashatru ordered Angulimala to kill 1,000 people, including the Lord Buddha, and collect the fingers. 998 were killed, and he was about to kill his own mother and Lord Buddha to complete the total. But when he approached Lord Buddha, he felt deep transformation in his soul. He was won over and became one of Buddha's followers. Adi cooperation. If you are your own friend, మైత్రేయ బుద్ధ అంటే మీనింగ్ ఏంటంటే ఇది, మీ చైతన్యంలో ఆ మైత్రి తత్వము, నేను కాదు ఇంపార్టెంటు, నా సంఘం ఇంపార్టెంటు అని బుద్ధుడు బతికాడు కాబట్టి ఎవరేం చేయలేకపోయారు. పరస్పర సహకారం, ఇది బుక్. ఈ బుక్ అయితే ఇంకా ఇట్స్ లైక్ ఒక 500 పేజ్ బుక్. దీని ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గ్రూప్స్ ఎలా నిర్మింపబడాలి, హౌ గ్రూప్స్ నీడ్స్ టు బి ఫార్మ్డ్. గ్రూప్ ఫామ్ కావడానికి ముందర మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి. ఇట్స్ ఎ డీప్ బుక్. అండ్ ఇంకొక బుక్, ఇంకోటి చూపెడతా, ఇంకొక మాస్టర్ రాసిన బుక్ చూపెడతా. ఈ స్పిరిచువల్ పార్ట్నర్షిప్ ఇవన్నీ కాకుండా ఐ షో యూ వన్ మోర్ ఆథర్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మనం కొంచెం 5 minutes అంటే 7:55 అలాగా వైండప్ చేసుకుందామా? ఎందుకంటే లైక్ టుడే వీ హ్యావ్ అనదర్ సెషన్. అదే చెప్పేస్తా, ఇది ఒక్క బుక్ చూపెట్టేసి చెప్పేస్తా. షూర్ నెక్స్ట్ టైం నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాము. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఆ బుక్ టైటిల్ ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ అలోన్, ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బై మార్క్ నేపో. దయచేసి బుక్లు చదివితే మీకు ఏంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సజ్జన సాంగత్యం అని ఎందుకు పెట్టారు, స్వాధ్యాయం అని ఎందుకు పెట్టారు, ఎందుకు పత్రి గారు మైత్రేయ ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇచ్చారు, గ్రూప్కి అంత వాల్యూ ఇచ్చారు, ఇవన్నిటికీ మీకు అవగాహన కావాలి అంటే ఈ పుస్తకాలను చదవాలి మీరు. ఇవి ఒకటో రెండో పుస్తకం, ఈ భూమి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, బట్ నాకు ఈ టైంకి గుర్తొచ్చినవి ఇవి. సో ఫస్ట్ దేమో విజ్డమ్ ఆఫ్ ద హైవ్ ఒకటి, గ్యారీ జుకో గారి బుక్ ఒకటి, జాక్ కాన్ఫీల్డ్, వీళ్ళందరూ దే టాక్ ద సేమ్ థింగ్. ఓకే, మనము ధ్యానం చేసి ఎలా ఉన్నాము అన్నది మన సమూహంలో ఇట్ రిఫ్లెక్ట్స్. దట్ రిఫ్లెక్షన్ ఈజ్ వాట్ ద గ్రూప్ రియాలిటీ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, so this is what I wanted to share. This week I had wanted to share these 4 books. You read those books, like then will next time different principle, some other orientation with some other books, we'll talk about that. ఎందుకంటే ఇది ఒక భారతదేశానికో నాకు భారతదేశానికి సంబంధించిన కాదు, ఈ భూమి మీద నిజమైన ఆధ్యాత్మిక స్నేహంతో కూడి ఉన్న చైతన్యం ఎంత ఉంది అంటే కనుక ఈ భూమి మీద అందరు హాయిగా ఉంటారు. స్నేహపూర్వకంగా ఉన్నాము, నటిస్తున్నాము అంటే కనుక, ఇప్పుడు క్రిమినల్స్కి గ్యాంగ్ ఉంటుంది, ఆధ్యాత్మిక పీపుల్కి గ్రూప్ కాన్షియస్నెస్ ఉంటుంది. సో మనము నిజంగా గ్యాంగులు కల్టులు తయారు చేస్తున్నామా, ఒక గ్రూప్ కాన్షియస్నెస్ బోధనలతో కూడి ఉన్నది తయారు చేస్తున్నామా అన్న ఆ రెండింటి మధ్యలో డిస్క్రిమినేషన్ అందరికీ రావాలి. అండ్ ఫస్ట్ ఎస్పెషల్లీ యూత్ షుడ్ నో, ఓహో భూమి మీద ఎప్పుడు కూడా ఇంత అప్డేట్ అవుతుంటే మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అని. ఒక సిట్టింగ్తో కూర్చొని అన్నీ వచ్చేవు. వీ నీడ్ టు రీడ్ టు ఎంటైర్ లైఫ్ అండ్ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్, అండ్ దీస్ ఆర్ ఆల్ ద లేటెస్ట్ బుక్స్ అండ్ రీడ్ దెమ్. ఓకే, ఒక ఆధ్యాత్మిక అందరు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడు గ్రూప్ ఎలా ఉంటుంది, ఆ స్నేహపూర్వకంగా ఉన్న ఎన్విరాన్మెంట్ని ఏది పాడు చేస్తుంది.
అది పాడు చేయకుండా మనం ఏమేమి చేయాలి. సో ఈ విధంగా పోయినప్పుడు ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ఏదైతే బుద్ధుడు సంఘం శరణం గచ్చామి అన్నారో అవన్నీ మీకు స్లోగా అర్థమవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ టుడేస్ class we ask, or you can continue with the next session. Sir, thank you so much, sir. Yeah, okay. Yes. సో ఫ్రెండ్స్ విన్నారు కదూ, మనం ఈ గ్రూప్ కాన్సెప్ట్స్ లో ఎలా ఉండాలి, ఎంత కమిట్మెంట్ తో ఉండాలి అని చెప్పేసి సార్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనకు చెప్తూ వచ్చారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే సార్ తో మాట్లాడొచ్చు, అడగొచ్చు. అండ్ సార్ వెంకట్ సార్ కూడా జాయిన్ అయ్యారు ఇక్కడ. సార్ మాట్లాడతారా? సార్ హాయ్ సార్. హాయ్ సార్. వెంకట్ సార్. చెప్పమా. సార్ అదే ఈ ప్లేస్ మనం సార్ది ఫిలిం రెడీ అయిపోయింది అనమాట. ఓకే సో ఓకే జూలై 24th మనం ఒక 100 థియేటర్స్ లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే ఓకే వెంకట్. యా సార్, బాగుంది సార్. మేము ఇక్కడ చూడడం నాకు తెలీదు. మాది Yeah. అంటే మీ సెషన్ అయిపోయాక ఆ మీటింగ్ పెట్టుకున్నాం అనమాట. Okay, okay, ఎట్లా okay. చేయాలి ఏంటన్నది మిమ్మల్ని చూడక. యా సార్. యా యా ఓకే వెంకట్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. బిందు, అన్నా ఏదైనా మాట్లాడతావా? రాజశేఖర్ గారు మాట్లాడండి. రాజా చెప్పురా. నమస్తే అన్నా, నమస్తే చెప్పురా, ఏడును అన్నా. కడతాల్లో ఉన్నా అన్న, షూటింగ్. కడతాల్లోన్నావా? ఓకే ఓకే అవునన్నా. ఇది సోల్ టాక్ ఎలా చేయాలన్నా? దాంట్లో చెప్పారు కదా స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ లో సోల్ టాక్ అనేది ఎలా చేయాలి? అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వేద్దాం లేరా, ఇప్పుడేమి. అవునా, అది అక్కడే డౌట్ వచ్చింది. క్వశ్చన్స్ అన్ని పెట్టుకుందాము రెడీగా. సార్ ని మళ్ళీ రేపు అడుగుదాము ప్లీజ్. ఆ సెషన్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే. ఇవాల్టి ఈ స్వాధ్యాయంలో కూడా సార్ చెప్పారు, చాలా పాయింట్స్ చెప్పారు మనకు. వాటి గురించి కూడా ఏదైనా సమ్ డౌట్స్ ఉన్నా, మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా, సో ఓపెన్ గా సార్ ని అడిగి తెలుసుకుందాం. మళ్ళీ దొరకరు కాబట్టి ఇలాంటి ప్రెస్ చేస్తాము. సార్ వాళ్ళు దొరికినప్పుడే వాళ్ళని వదులుకోకూడదు మనం. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బిందు, ఏదైనా మాట్లాడతావా సార్ తో? Nothing, Akka. Thank you so much, sir. Thank you so much for accepting this invitation. And we will definitely make sure next time కొంచెం long గా ఉంటుంది discussion because of time constraint. We have to wind it up. యా ఇట్స్ ఓకే ఓకే ఓకే. సో Yes. మై రిక్వెస్ట్ ఇందు గారు, సార్ చెప్పండి. TSS లో ఉన్న యూత్ అంతా ఈ జూమ్ క్లాస్ క్లాస్ అటెండ్ అయ్యేలా మీరు పుష్ చేయాలి. ఎందుకంటే నేను మెడిటేషన్ కి వచ్చిన కొత్తల్లో ధ్యాన జగత్ అని చైతన్యపూర్ లో ఉండేది. సార్ క్లాసెస్ నేను ఏదైనా రెగ్యులర్ గా విన్నాను అంటే సార్ క్లాసెస్ 2009-10 ఆ టైంలో సార్. ఓకే. అనుకుంటా. నేను చక్రి, సాయినందన్ అందరూ. సార్ అందుకే సార్ ఇప్పుడు సార్ ని పట్టుకున్నాం. అంటే ఎలాంటి బుక్స్ చదివితే మెయిన్ యూత్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, ఏ బుక్స్ చదవాలి ఎస్పెషల్లీ యూత్. సో ఇవాళ అదే చెప్పారు సార్ ఎంతసేపు మాకి. మీరు గ్రూప్ కాన్షియస్ గా ఉంటూ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే జరుగుతుంది ఏదైనా కానీ అని చెప్పేసి. ఎస్ సార్, అంతే కదండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా రెగ్యులర్ గా తీసుకోవాలి సార్. నిజంగా మీరు ఇట్లా రెగ్యులర్ గా వస్తుంటే నేను ఆన్లైన్ మానుకొని మీ జూమ్ కోసం వెయిట్ చేస్తుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మా ఓకే రైట్. క్యారీ విత్ యువర్ క్లాస్. ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ మరొక స్వాధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మనం క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం సార్ని అడగడానికి. ఓకే, బీ రెడీ. థ్యాంక్ యూ.